హలో ఫ్రెండ్స్, తెలుగు ఇన్స్పిరేషనల్ వీడియోస్ 25,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా పేరు సూది, నేను క్రాంతి కలిసి వీడియోస్ చేస్తూ ఉంటాం. అండ్ ఐమ్ షూర్ యూఆర్ గోయింగ్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. మన లైఫ్లో ఫ్రెండ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎంతగా మారిపోయిందంటే, ఒక డాడీ తన కూతురుతో నేను డాడీలా కంటే ఫ్రెండ్ లాగా క్లోజ్గా ఉన్నాను కదా, నాతో షేర్ చేసుకోవచ్చు కదా అంటాడు. ఫ్రెండ్స్లో చాలా రకాలు ఉంటుంది. ఫ్రెండ్స్లో రకాలేంటి, అసలు ఏం మాట్లాడుతున్నాడు అని మీకు డౌట్ రావచ్చు. అది చెప్పే ముందు ఒక్క నిమిషం ఆగండి. అసలు వేమన కాదు ఏమన్నదో చూద్దాం. కాని వాని తోడ కలిసి మెలిసి చున్నా, కాని వాని వలె కాంతురవ్వని, తాటి కింద పాలు తాగినా చందమే, విశ్వదాభిరామ వినరవేమ. అంటే నీ క్యారెక్టర్ని నీ ఫ్రెండ్స్ క్యారెక్టర్ ప్రకారం జడ్జ్ చేస్తారు. ఎలాగైతే తాటి చెట్టు కింద పాలు తాగినా కళ్ళే అనుకుంటారు తప్ప పాలు అనుకోరు. సరే, ఎవరేమనుకుంటే నాకేంటి అని మీరు అనుకోవచ్చు. నేను ఎవరితోనా తిరిగినప్పుడు ఇంకొకరు ఎవరో ఏమనుకుంటారు, నేను ఎందుకు ఆలోచించాలి అనుకోవచ్చు. సపోజ్ నాకు ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, వాడు తాగేసి వచ్చినప్పుడు కలిసి బయటకు వెళ్దామని అడిగాడు. నేను నో అన్నాను. కానీ తను ఎక్కువసార్లు అడిగేసరికి ఓకే అన్నాను అనుకోండి. మేము తిరిగి వచ్చేటప్పుడు మాకు ముందు ఉన్న కారు వాడు సడన్గా బ్రేక్ వేసాడు. సో నా ఫ్రెండ్ కూడా తను డ్రైవ్ చేస్తున్నాడు కాబట్టి తను కూడా బ్రేక్ వేసాడు. బట్ వెనకలో ఉన్న బైక్ తను సడన్గా బ్రేక్ వేయలేక ఆల్మోస్ట్ నన్ను గుద్దేశాడు. బట్ అది నాకేం తగలేదు, చాలా అంటే టచ్ అయింది కానీ ఏమీ కాలేదు. బట్ అదే ఇన్సిడెంట్లో నాకు కనుక యాక్సిడెంట్ అయి ఉంటే తప్పు ఎవరిదంటారు? పోలీసులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఎవరిని బ్లేమ్ చేస్తారు? ఫస్ట్ థింగ్, కార్ వాడిదా, లేక వెనకల గుద్దిన బైక్ వాడిదా, లేకుంటే తాగేసి వచ్చిన ఫ్రెండ్దా, లేకుంటే నాదా? ఆన్సర్ మీకే వదిలేస్తున్నాను. నేను ఫ్రెండ్స్ని 3 టైప్స్ కేటగరైజ్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ ఆల్వేస్ బీ దేర్ ఫ్రెండ్స్. సెకండ్ వన్ బ్రెడ్ అండ్ బటర్ ఫ్రెండ్స్, సింపుల్గా బీర్ అండ్ బిర్యానీ ఫ్రెండ్స్ కూడా అనుకోవచ్చు. థర్డ్ వన్ ఈజ్ కామన్ డిసైర్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ గురించి చూస్తే ఆల్వేస్ బీ దేర్ ఫ్రెండ్స్. ఇలాంటి ఫ్రెండ్స్ ఎప్పుడు నీ పక్కన ఉంటారు. ఇలాంటి ఫ్రెండ్స్ చాలా తక్కువ. మీకు హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, థౌజండ్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండొచ్చు, మేబీ ఇంకా ఎక్కువ మంది వాట్సాప్ కాంటాక్ట్స్ ఉండొచ్చు. బట్ ఇలాంటి ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉంటారు. మేబీ 1, 2, 3 అంతకు మించి నెంబర్ అయితే ముందుకెళ్ళదు. ఇలాంటి ఫ్రెండ్స్ అస్సలు వదులుకోవద్దు. మీకు లైఫ్లో ఏ పెద్ద సమస్య వచ్చినా మీకు ఇలాంటి ఫ్రెండ్సే పక్కన ఉంటారు. మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటే యు ఆర్ వెరీ లక్కీ అనుకుంటాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, నీ ఫ్యామిలీ తర్వాతనే ఎవరైనా. అఫ్కోర్స్ నీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఇప్పుడు నీ పక్కన ఉండొచ్చు. సపోజ్ ఇంకొన్ని రోజుల తర్వాత వీళ్ళు నీతో ఇలానే ఉంటుందా? మేబీ వాళ్ళకి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ వచ్చినప్పుడు మేబీ ఉన్నదే అనుకో. వాళ్ళు మ్యారీడ్ అయినప్పుడు కూడా నీ పక్కనే ఉన్నదనుకో. వాళ్ళు మ్యారీడ్ అయిన తర్వాత కూడా నేను ఇలానే చూసుకున్నదనుకో. మేబీ మీ ఫ్రెండ్స్ చాలా మంచోళ్ళు, అప్పుడు కూడా మిమ్మల్ని, వాళ్ళు మ్యారీడ్ అయిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నది అనుకో. కానీ వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత కూడా మిమ్మల్ని ఇలానే చూసుకుంటారా? మీతో ఇంత టైం స్పెండ్ చేయగలరా? మేబీ టైం స్పెండ్ చేయలేకపోయినా కనీసం మీకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వగలరా? మేబీ ఇవ్వలేకపోవచ్చు అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి మీ ఫ్యామిలీ తర్వాత ఎవరైనా. ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా సెల్ఫిష్నెస్ అనేది కనిపిస్తుంది. ఎలాగంటే మీరు అనుకోవచ్చు, మా పేరెంట్స్ మా కోసం చాలా చేస్తున్నారు, వాళ్ళకి సెల్ఫిష్నెస్ అనేది అస్సలు లేదని. అక్కడ కూడా సెల్ఫిష్నెస్ అనేది ఉంది. వాళ్ళు సేమ్ జీన్స్ని హ్యాపీగా, ప్రొటెక్టివ్గా, రెస్పెక్టివ్గా బాగా ఉంచాలనుకుంటారు. అలాగనే మీరు అనుకోవచ్చు, మదర్ తెరెసా లాంటి వాళ్ళు అందరి కోసం చేశారు కదా, సేమ్ జీన్స్ కాదు కదా అని. కానీ వాళ్ళు సేమ్ స్పీసెస్ కోసం పాటుపడ్డారు. ఒకవేళ మీకు ఏ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, మన ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండాలి, నేను నా ఫ్రెండ్స్ కలిసి హ్యాపీగా ఉండాలి అలా అనుకుంటూ ఉంటారు. కానీ మీకు లైఫ్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇలా అనిపిస్తూ ఉంటుంది, నా బెస్ట్ ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేయట్లేదు, నేను పెద్ద ఐడియా చెప్తే తను నాకు సపోర్టివ్గా నిలబడట్లేదు అని. అలాంటి టైంలోనే మీకు సి టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ అవసరం. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టైప్, బీర్ అండ్ బిర్యానీ ఫ్రెండ్స్, లేదంటే బ్రెడ్ అండ్ బటర్ ఫ్రెండ్స్గా కూడా అనుకోవచ్చు. మొత్తం మీద మన లైఫ్లో ఇలాంటి సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో, ఆఫీస్లో, రోడ్డు మీద, ప్రతి చోట ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు. ఇలాంటి ఫ్రెండ్స్ మనకి మన లైఫ్ని షేర్ చేసుకోవడానికి, మనతో మాట్లాడడానికి, మనతో గడపడానికి అండ్ మరియు చిన్న చిన్న హెల్ప్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. బట్ మనకి నిజంగా ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తే వీళ్ళు ఎస్కేప్ అయిపోతారు. అందుకని వీళ్ళని తప్పుగా కూడా అనలేం. ఎందుకంటే మనం కూడా చాలామందికి బీ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ లాగానే ఉండాలనుకుంటాం, బీ టైప్ ఫ్రెండ్స్ లాగానే ఉంటాం కూడా. కానీ మనిషి సింగిల్గా అన్ని పనులు చేసుకోలేడు. కానీ ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఏ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్కి ఏ టైప్ ఆఫ్ ఇంపార్టెన్స్, బీ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్కి వాళ్ళకి తగిన ఇంపార్టెన్స్, సి టైప్ ఆఫ్ ఫ్రెండ్స్కి సి టైప్ ఆఫ్ ఇంపార్టెన్స్, అండ్ ఫ్యామిలీకి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ ఫైనలీ సి టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడదాం.
అంటే కామన్ డిసైడ్ ఫ్రెండ్స్. మీ లైఫ్లో ప్రోగ్రెస్ కావాలనుకుంటే, ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే, ఏదైనా కొత్త బిజినెస్ పెట్టాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ఇలాంటి సి టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ని వెతుక్కోవాల్సింది వస్తుంది. ఇలాంటి ఫ్రెండ్స్ మన లైఫ్లోకి రాకపోవచ్చు, మనమే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాల్సింది వస్తుంది. బట్ కాషన్, వార్నింగ్ ఏంటంటే సి టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ చాలా సెల్ఫిష్గా ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక షార్ట్ ఫిల్మ్ యాక్టర్ అవుదాం అనుకున్నారు అనుకోండి, మీరు ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కావాలనుకునేటోనుకు, లేకుంటే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా ఆల్రెడీ ఏదైనా చిన్న షార్ట్ ఫిల్మ్ తీసిన వాడిని వెతుక్కుంటూ వెళ్తారు. బట్ వాడు మీకంటే బెటర్ యాక్టర్ దొరికినప్పుడు, లేకుంటే ఇంకొకటి మనీ ఎక్కువ స్పెండ్ చేసేటప్పుడు, లేకుంటే ఇంకోటి బెటర్ లుకింగ్ పర్సన్ దొరికినప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా వదిలేస్తాడా లేదా అనేది మనం చెప్పలేం. మ్యాక్స్ వదిలేయచ్చు కూడా. బట్ లైఫ్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరైతే సి టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెతుక్కోవాల్సి వస్తుంది. ఇంకా బోనస్గా ఏం చెప్పచ్చు అంటే, ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక విలేజ్లో ఉన్నదనుకోండి, విలేజ్లో ఏమవుతుంది, మీకు సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, మీకు రోజు వాళ్ళని చూస్తుండాలి, వాళ్ళతో పాటే గడుపుతూ ఉండాలి, మీకు నచ్చినా నచ్చకపోయినా. బట్ ఇప్పుడు మీకు వే ఉంది, ఒక డిఫరెంట్ సోర్స్ ఉంది. అంటే మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకోండి, ఆల్రెడీ అది ట్రై చేసిన వాడిని, ఆల్రెడీ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండేవాడిని, వాడిని మీరు కలవచ్చు, వాటితో మాట్లాడచ్చు, తన ఎక్స్పీరియన్స్ మీకు ఉపయోగంగా చూసుకోవచ్చు. నేను మిమ్మల్ని 2 విషయాలు అడగాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, ఈ వీడియోని పాస్ చేసి ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు ఏ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ మీకు సపోర్ట్ చేయట్లేదని బాధపడకూడదు. ఎందుకంటే ఏ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ మెంట్ టు సర్వ్ ఫర్ ఏ డిఫరెంట్ పర్పస్. వాళ్ళు మీ లైఫ్లో ఒక డిఫరెంట్ పర్పస్ కోసం ఉన్నారు. మీకు ఒకవేళ మీరు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే, ఏదైనా క్రేజీగా ట్రై చేయాలనుకుంటే సి టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ని వెతుకోవడం వెంటనే స్టార్ట్ చేయండి. అండ్ సెకండ్ థింగ్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా డిఫరెంట్ దాని మీద వీడియో చేయాలనుకుంటే, అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ మీద మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే మాకు కామెంట్లో రాయండి, లేకుంటే మాకు ఈమెయిల్ పంపించండి. అండ్ మీరు రాసిన ప్రతి కామెంట్ మేమైతే చదువుతాం.